నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ఎచ్చెర్ల వద్ద అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న విజిలెన్స్ డీఎస్పీ కుమార్. ఎచ్చెర్ల మండల పరిధిలో మంగళవారం వేకువజామున విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సుమారు 4 లక్షల విలువైన ఇసుకను, 10 లారీలను, 5 ట్రాక్టర్లను, ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో ఒకేసారి ఇన్ని వాహనాల్లో పక్క జిల్లాలకు ఇసుకను తరలిస్తుండగా పట్టుకోవటం ఇదే ప్రథమని విజిలెన్స్ డీఎస్పీ కుమార్ పాత్రికేయులకు తెలిపారు. వివరాలకు వెళ్లగా నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల నుండి రాత్రులు తీసుకుని వచ్చిన ఇసుకను పట్టణ శివార్లలో డంపింగ్ చేసి అక్కడ నుంచి తెల్లవారుజామున లారీల్లోకి లోడ్ చేసి విశాఖ, అనకాపల్లి, తుని ప్రాంతాలకు తరలిస్తున్న విషయం తెలుసుకుని తాము మాటు వేసి పట్టుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 టన్నులు దాటిన వాహనానికి 25,000 రూపాయలు, 10 టన్నులలోపు ఉన్న వాహనానికి 15,000 రూపాయలు చొప్పున అపరాధ రుసుము వసూలు చేస్తున్నామని, రెవెన్యూ అధికారులకు ఈ వాహనాలను అప్పగిస్తున్నామని, అంతవరకు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని ఉంచుతున్నామని తెలిపారు. ఈ వాహనాలు అన్నీ విశాఖపట్నంకు చెందినవని, వీటి యజమానులకు విషయం తెలిపాము. వారు వచ్చిన పిదప కేసు నమోదు చేసి రెవెన్యూ వర్గాలు చర్యలు తీసుకుంటాయని డీఎస్పీ కుమార్ అన్నారు. ఏది ఏమైనా ఇసుక అక్రమ తవ్వకాలను, రవాణాను అరికట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో అధికారులు అలసత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు. జిల్లాలోని నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై కొత్త మార్గదర్శకాలు జారీకి సన్నద్ధమవుతున్నారు. అధికారుల ప్రణాళికల ప్రకారం తవ్వకాలు జరిగితే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరుతున్నాయి. అటు అక్రమాల ఆగడాలను కూడా అడ్డుకట్ట పడుతుందని అన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా ఒకే ఒక్క ఇసుక ర్యాంపుకు అనుమతి ఉంది. నిబంధనల ప్రకారం కేవలం 18 ప్రాంతాల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాలి. కానీ సర్కారు నిబంధనలు ఎక్కడా అమలు కావటం లేదు. పర్మిషన్ తీసుకున్న ప్రాంతానికి మించి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. జిల్లాలోని బడా నాయకులు బినామీ పేర్లతో ర్యాంపు టెండర్లు దక్కించుకుంటున్నారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసినా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐలు ఉమాకాంత్, రేవతమ్మ, పైడప్పనాయుడు, రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్ వెంకట్రావు, ఆర్ఐ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. జిల్లాలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులతో పాటు సిఐటియు నాయకులు మంగళవారం ఉదయం కలెక్టరేట్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా వారి ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టి సిఐటియు నాయకులతో పాటు పలువురు వీఆర్ఓలను 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లో వెళ్లగా గత కొద్ది రోజులుగా తమకు కనీస వేతనం 10,000 రూపాయలు, డిఏ 500 రూపాయలు, మెడికల్ ఇన్వాలిడేషన్తో పాటు జీవో నెంబరు 370ని సవరించాలని, వీఆర్ఓల నాయకులు వారసులకు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా వారికి ఉద్యోగం ఇవ్వాలని, వీరిని కూడా 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తుండగా అప్పటికి కూడా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించామని సిఐటియు నాయకులు ఎం తిరుపతిరావు, గోవిందరావు పాత్రికేయులకు తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ అమన్నాయుడు, వీఆర్ఓ సంఘం జిల్లా కార్యదర్శి జె గవరయ్యలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వీడాలని, తమ న్యాయమైన కోర్కెలు సాధించే వరకు తమ నిరాహార దీక్ష ఆగదని, మాకు ఎటువంటి ప్రమాదం వాటిల్లినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. వీఆర్ఓలుగా అణగారిన కుటుంబాల నుండి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికీ ప్రభుత్వం పలుమార్లు మోసం చేస్తుందని అన్నారు. మీ వేతనాలను పెంచుతున్నామని ఇదిగో అదుగో అంటూ జీవోను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని, మా పొట్టలు కొట్టిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడింది లేదని అన్నారు. మీరు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని అంగన్వాడీ జిల్లా కార్యదర్శి పి అరుణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తులు సంఘీభావం తెలుపుతూ ఈ సందర్భంగా వారు వీఆర్ఓల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, దీనిపై అసెంబ్లీలో తమ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేసి అనంతరం బెయిల్పై విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
చెప్పి హెచ్చరిస్తున్నాం. బీఆర్ఏలకు కనీస వేతనం 10,000 ఇవ్వాలని, డిఏ 500 రూపాయలు ఇవ్వాలని, అలాగే వారసత్వ ఉద్యోగాలు మొదలగు డిమాండ్లతోని గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరవధిక నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని, గ్రామ సేవకుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా సరే ఇంతవరకు అది అమలు చేయలేదు. ఆ విధంగా అమలు చేయకుండా ఇచ్చిన హామీల్ని తొంగలో తక్కి ఉద్యోగులను మోసం చేసే పనిచేసింది. అందుకోసమే వీఆర్ఏలు ఈరోజు వెట్టి చాకరీ చేయించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3,600 రూపాయలతోని ఒక కుటుంబం ఏ విధంగా బతకగలదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే వేతనాలు పెంచి జీవో విడుదల చేయాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసనలు తెలియజేస్తే అక్రమంగా అరెస్టులు చేసింది. ఈ అరెస్టులను సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. అందుకు ఈ అరెస్టులు మానుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో పెంచిన వేతనాలు పెంచి జీవో విడుదల చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. నా పేరు గోవిందరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ ముట్టడి కార్యక్రమంలో సుమారు 200 మంది కార్యకర్తలు, వీఆర్ఓలు, వారసులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ జీతాల పెంపు గురించి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పంచాయతీ పాపారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని 80 అడుగుల రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలను కొంతమంది ఆకతాయిలు ధ్వంసం చేశారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణానికి పచ్చదనాన్ని అందించే మొక్కలు ధ్వంసం అవుతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు అంటున్నారు. 29 నుండి 3 రోజుల పాటు జరగనున్న సిక్కోలు సంబరాల ఏర్పాట్ల గురించి ఏజేసీ రాజ్ కుమార్ మంగళవారం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిపిఆర్ఓ రమేష్, మున్సిపల్ సిబ్బంది, టూరిజం అధికారి నారాయణరావు, మునుకోటి సత్యనారాయణ, కొంక్యాన వేణు మొదలగువారు ఉన్నారు. మెగా కార్యక్రమాల్లో 29వ తేదీన ప్రముఖ కళా సంస్థ సురభి వారి కార్యక్రమాలు, 30వ తేదీన ప్రముఖ నృత్యకారిణి స్వాతి సోమనాథ్ బృందం వారి రాచగోపాలం, 31వ తేదీన నిహల్ నిత్య సంతోషినీల మ్యూజికల్ నైట్ ఉంటుందని చెప్పారు. సిక్కోలు సంస్కృతికి అద్దం పెట్టే వివిధ జానపద కళారూపాలతో 29వ తేదీ మధ్యాహ్నం సూర్యమహల్ కూడలి నుంచి ప్రధాన వేదిక వరకు పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహిస్తున్నామని చెప్పారు. సభా కార్యక్రమాలు అనంతరం జిల్లాకు వన్నె తెచ్చిన లబ్ధ ప్రతిష్ఠులకు సన్మానం జరుగుతుందని చెప్పారు. అనంతరం జానపద కళాకారుల ప్రదర్శనలు, ప్రముఖ నృత్య రూపకాలు, రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం నృత్య రూపకాలు ఉంటాయని చెప్పారు. 30వ తేదీన ఒడిస్సీ నృత్యంతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు, శ్రీమతి నీరజ శివకుమార్ బృందం నృత్య ప్రదర్శనలు, హాస్యవల్లరి తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 31వ తేదీన స్థానిక జోస్ డాన్స్ పాఠశాల కార్యక్రమాలు, బండారు చిట్టిబాబు బృందం, బొంతా సుధాకర్ సంగీత విభావరి, ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీనివాస్, ఎల్ నందికేశ్వరరావుల కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సిక్కోలు సంబరాల్లో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఆటల పోటీలు, దేవాలయాల్లో పాటల పోటీలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు. చిన్నపిల్లల విచిత్ర వేషధారణ పోటీలు ఉంటాయని చెప్పారు. మహిళలకు రంగవల్లులు, గోరింటాకు, వంటల పోటీలు, సాంప్రదాయ దుస్తుల పోటీలు, ఆటల పోటీలతో ప్రజలను అందరూ పాల్గొనే విధంగా వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలు, మహిళలు, చిన్నపిల్లలకు టేబుల్ టెన్నిస్, చెస్, ఇతరులకు షాట్ పుట్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, లాంగ్ జంప్ తదితర పోటీలు ఉంటాయని చెప్పారు. క్రీడలను నిర్వహించాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎల్ దేవానందంను ఆదేశించారు. మహిళా కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అరుణకుమారి సమన్వయం చేస్తారని అన్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు దగ్గరే. షాపింగ్ అంతా జీన్స్ మేళాలోనే. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలతో 22/12/2013 మా ప్రథమ వార్షికోత్సవ కానుకగా పండుగ చేసుకునే ధరలు, ఆఫర్లు. జీన్స్ మేళా ఎగ్జిబిషన్ కమ్ సేల్. మా ప్రథమ వార్షికోత్సవ కానుకగా లేడీస్ 3 చున్నీలు ₹99 మాత్రమే, 3 లెగిన్స్ ₹199 మాత్రమే. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, కుర్తీస్, వెస్టర్న్ టాప్స్ 125, 149, 175, 225, 325, ₹425 మాత్రమే. జెంట్స్ రెడీమేడ్స్ లో సంక్రాంతి కానుకగా బంపర్ ఆఫర్స్. 2 జీన్స్ ₹499కే, 2 షర్ట్స్ ₹449కే, పెన్సిల్ కట్ జీన్స్ 249, 349, ₹449 మాత్రమే. ఇంతేకాక లేటెస్ట్ మోడల్ లేడీస్ రెడీమేడ్స్, టాప్స్, ఫ్యాన్సీ టాప్స్, వెస్టర్న్ టాప్స్, టీ షర్ట్స్, లెగిన్స్, లేడీస్ జీన్స్, 3/4 నెటెడ్ చుడీదార్స్, గాగ్రాస్, చందేరి మోడల్స్, లాంగ్ కలీ చుడీదార్స్, లేటెస్ట్ వెరైటీలు అతి తక్కువ ధరల్లో అందిస్తున్నాం. జెంట్స్ రెడీమేడ్స్ లో జీన్స్, కాటన్ జీన్స్, కలర్ ప్యాంట్స్, బెలూన్ ఫిట్ ప్యాంట్స్, కార్గో ప్యాంట్స్, వింటర్ జాకెట్స్, షర్ట్స్, కాటన్ షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, 3/4 షార్ట్స్ పై భారీ ఆఫర్స్. విచ్చేయండి. జెంట్స్ మేళా, పాలకొండ రోడ్, కృష్ణా పార్క్ దగ్గర, శ్రీకాకుళం. నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. మరికొన్ని వార్తలు చూద్దాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి 6న జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు సమీక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ ట్రాఫిక్ సిబ్బంది, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డిపిఆర్ఓ రమేష్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు. సీతంపేట ఐటీడీఏను ట్రైబల్ వెల్ఫేర్ అధికారి హృషికేశ్ పండా సందర్శించి ఐటీడీఏలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్తో పాటు పిఓ సునీల్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో క్రైస్తవ ఆధ్యాత్మిక చైతన్య మహాసభలు జనవరి 22, 23, 24 తేదీన జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలందరూ పాల్గొని వారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నారు. జనవరి 22, 23, 24 తేదీలలో ఈ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో జరిగేటువంటి సభల నిమిత్తమై ఈ శ్రీకాకుళం నలుమూలల నుండి అనేక మంది దేవుని యొక్క వాక్యం వినడానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ మా యొక్క ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాము. ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ రంగరాజన్ గారు చాలా ఉద్యోగ ప్రసంగికులు, దేశ విదేశాల్లో వాడపడుతున్నటువంటి మంచి భక్తులు గత సంవత్సరం కూడా మా మధ్యకు రావడం జరిగింది. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా ఈ సభలను జరిపించడానికి వారికి ప్రభు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి ఆ యొక్క ఆశీర్వాదాలు అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశం చేత ఈ సంవత్సరం కూడా ఈ సభలను తలపెట్టాము. కాబట్టి వారు మా మధ్యకు రాబోతున్నారు. అనేక మంది పోయిన సంవత్సరం దీవించబడ్డారు, అలాగనే ఈ సంవత్సరం కూడా దీవించబడాలనేటువంటి ఆశ చేత వారు మా మధ్యకు వస్తున్నారు. వారు ప్రేమతో మా మనవి అంగీకరించి మా దగ్గరికి రావడానికి మరి ఎంతో తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని మా కొరకు ఉపయోగించుకొని వస్తున్నారు. అలాగే ఈ సభల కొరకై విశాఖపట్నం నుండి ఒక టీం, అంటే మన తాలూకా స్పాన్సర్స్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి
దేవుని బిడ్డలు ఈ లైటింగ్ కొరకు అలాగనే సౌండ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు తీసుకొని వచ్చి మాకు నిన్నటి నుండి కూడా ఎంతో సహకరించి సహాయం చేస్తున్నారు. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సప్లయర్స్ మిగిలినటువంటి అఫీషియల్స్, మరి మున్సిపాలిటీ వారు, మరి పోలీస్ అధికారులు కూడా మాకు ఎంతో సహకరించి ఈ యొక్క స్థలాన్ని మాకు ఇవ్వడానికి, బైక్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా వారు చాలా ఆశతో అంగీకరించారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మరి మీరు ఇంత చక్కని సమయాన్ని మీరు మా కొరకు ఎంతో ఉపయోగించి ఎంతసేపు వేచి ఉన్నందుకు కూడా మీకు కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు వాళ్ళని దీవించును గాక. ఆమేన్. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.